హాయ్ గాయ్స్! నేనైతే ఇవాళ 'యుఫోరియా' మూవీ చూసాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ మూవీని గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు భయ్య. ఈ మూవీలో భూమిక చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మేనన్ అండ్ దురంధర్‌లో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ అయిన సారా అర్జున్ అయితే ఈ మూవీలో నటించారు. ఈ మూవీ స్టోరీ వచ్చేసి చైత్రి అనే ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ ఉంటది. తను ఒక రోజు నైట్ పార్టీకెళ్ళి తిరిగొస్తూ ఉంటది. ఆ టైంలో 5 మైనర్ కుర్రోళ్ళ చేతిలో లైంగికంగా దాడికి గురవుతుంది. నిందితులంతా పలుకుబడి కుటుంబం చెందినవారు. అయితే కమిషనర్ జయదేవ్ ఈ ఆపరేషన్ యుఫోరియా ద్వారా ఎలా ఛేదించారు ఈ కేసుని? నిందితులు ఒకరైన వికాస్ తల్లి స్కూల్ ప్రిన్సిపల్. ఆ స్కూల్ ప్రిన్సిపల్ తన కొడుకు చేసిన తప్పును ఎలా తెలుసుకొని స్పందించింది అనేది ఈ చిత్రం కథ. పాజిటివ్ విషయానికి వస్తే భూమిక గారు తన కొడుకు చేసిన తప్పును వెనకేసుకు రాకుండా ఒక బాధితురాలికి న్యాయం జరగాలి అనే పాత్రల్లో చాలా బాగా యాక్ట్ చేశారు భయ్య. ప్రెజెంట్ ఉన్న యూత్ ఎలా ఉంటున్నారు, డ్రగ్స్కి ఎలా అలవాటు అయిపోతున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా ఎంత దారుణంగా దిగజారుతున్నారు, ఈ జెన్జీ కిడ్స్ కూడా ఎలా తయారవుతున్నారు అనేది చాలా బాగా చూపించారు భయ్య ఈ స్టోరీలో. కొన్ని ఇంట్రోగేషన్ సీన్స్ ఉంటాయి భయ్య, అసలు అద్భుతంగా రాసుకున్నారు గుణశేఖర్ గారు. అంటే చాలా వెరీ స్ట్రాంగ్గా రా అండ్ రస్టిక్గా ఉంటుంది కొన్ని సీన్స్ అయితే. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్గా మన గుండెల్ని పిండేసేలాగా ఉంటుంది భయ్య. అండ్ మనల్ని థింక్ చేసేలా కూడా ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంటున్నారు బయట అనేది కూడా. అసలైతే ఈ సినిమాని ప్రజెంట్ ఉన్న జెన్జీ కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూడాలి భయ్య. ముఖ్యంగా పేరెంట్స్ అయితే చూడాలి. అంటే మనకి తెలియకుండా మన పిల్లలు ఎలా చూస్తున్నారు బయట అనేది సినిమాలో చాలా రాగా చూపించారు. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే అక్కడక్కడ డాక్యుమెంటరీ ఫీలింగ్ వస్తుంది భయ్య. ఎందుకంటే మనం మూవీ చూస్తున్నప్పుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుండాలి. కానీ ఇక్కడ ఏంటంటే గుణశేఖర్ ఏంటంటే అక్కడక్కడ ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీల్ అయితే వచ్చింది. మేబీ తన ఓల్డ్ వర్కింగ్ స్టైల్ అయితే చూపించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కెమెరాస్ ఎంత అడ్వాన్స్గా ఉన్నా కూడా తను తీసుకున్న కెమెరాస్ కానీ, ఆ లెన్సెస్ కానీ, యాంగిల్స్ కానీ చాలా ఓల్డ్ వర్షన్ లాగా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా లాక్ చేస్తున్నట్టు కూడా ఉంటది. ఈ యుఫోరియా కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీయే కాదు భయ్య. గుణశేఖర్ గారి పాత సినిమాలు చూసినట్టయితే గ్రాండియర్ గా, సెట్టింగ్ లెస్, విజువల్ గా చూపిస్తారు. కానీ ఈ మూవీలో ఒక స్ట్రాంగ్ కంటెంట్ మూవీని అయితే తీసుకొచ్చారు మన ముందుకి. మరీ తీసి పాడేసే అంత సినిమా కాదు కానీ ఒకసారి అయితే వెళ్ళి చూడండి భయ్య, నచ్చుద్ది మీకు కూడా. ఇదండి యుఫోరియా మూవీ రివ్యూ. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.